మీరు మీరు ఎందుకు కూర్చోవాలండి టీటీడీలో? మీకు ఏం హక్కు ఉందని మీరు వస్తారు టీటీడీలోకి? పైగా మన కపిల్ సిబాల్ ఏం మాట్లాడతాడండి పార్లమెంట్ లో? తిరుమల కూడా వక్ఫ్ భూమిదేట. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ముస్లింలకు సంబంధించిన ఆయన అల్లుడు. బీబీ నాంచారమ్మని ఆయన పెళ్లి చేసుకున్నాడు. బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మాకు సంబంధించిన హక్కు మాకు కూడా ఉంటుంది. మరి ఆయనకు మహర్ ఇచ్చారా? ఓకే, ఆయన మీకు హక్కు ఉందన్నారు, మరి అల్లుడికి కట్నం ఇచ్చా, మహర్ ఇచ్చారా? మహర్ అంటారు కదా మీరు, మహర్ ఇచ్చారా? ఆయన మహర్ ఆయనే ఇచ్చి కట్నం, ఆయనే ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలి. ఇస్లామిక్ సిస్టమ్ ప్రకారం ఆ అమ్మాయికి మహర్ ఇవ్వాలి. వరుడు అమ్మాయికి ఇస్తాడు, వధువుకి ఇస్తాడు తప్పనిచ్చి కట్నం ఇచ్చే అమ్మాయి కట్నం ఇచ్చే పరిస్థితి లేదు. ఆ కట్నం ఇవ్వాలి, మాకు సంబంధించిన వాటా ఇవ్వాలి. మీరు ఇప్పుడు చూడండి, కడపలో ముస్లింలు ఏం చేస్తారో చూడండి. దేవుడి గడప అని చెప్పేసి ఉంది, అక్కడ ఏం చేస్తారు? ఉగాది వచ్చిన రోజు వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్ని చీరలు సారలు ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు? మాకు సంబంధించిన మా ఇంటి అల్లుడు కాబట్టి ఇస్తున్నారు. మీరు అదేమీ అర్థం చేసుకోకుండా, మాకు అవకాశం ఇవ్వకుండా, మమ్మల్ని కూడా బోర్డులోకి తీసుకోకుండా మీరు చెప్పండి. బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రెండో భార్య, అవునా కాదా? మీరు చెప్పండి. మాకు పూర్తిగా హక్కు ఉంది, మాకు కూడా ఇవ్వాలి. అలాగే భద్రాచలం మీద కూడా మాకు హక్కు ఉంది, మాకు కూడా ఉంది. భద్రాచల రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్లి తానీషా కనబడ్డారు. అందుకనే తానీషా గారు ముత్యాల తలంబ్రాలు పంపిస్తున్నాడు. రామ అలైహిస్సలాం, లక్ష్మణ అలైహిస్సలాం. రాముడికి సంబంధించి మిలాదున్ రామ అలైహిస్సలాం అని చెప్పేసి మేము చేస్తాము. వీళ్ళకి ఎవడండి రాముడు? వీళ్ళకి ఎలా అవుతాడండి? రాముడికి సంబంధించిన వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఫాలో అవుతున్నారా? రాముడు ఒక వ్యక్తి ఒక మాట అన్నాడని భార్యనే వదిలేస్తే, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ చట్టం చేయబాకయా అని చెప్పేసి చెప్తూ ఉంటే, ప్రజాస్వామ్యవాదులు బషీర్ గారు చాలా కన్వీనియంట్ గా మీరు